తెలంగాణలో ఊహించని రాజకీయ పరిణామాలు జరుగుతున్నట్లు పరిస్థితులు కనిపిస్తున్నాయి. రేవంత్ కి పెద్ద షాకే తగలనున్నట్లు కనిపిస్తుంది. ఎమ్మెల్యేల ఫిరాయింపులు జరగనున్నట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీలో లుకలుకాలుగా మొదలయ్యాయా? పార్టీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారా? కీలక నిర్ణయం తీసుకునే యోచనలో ఉన్నారా అంటే అవుననే సమాధానమే రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. ముఖ్యంగా పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలలో గందరగోళం నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడం, ఎక్కడికి వెళ్ళినా అక్కడి ప్రజలు నిలదీస్తుండడంతో నియోజకవర్గాల్లో తిరుగులేని పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. ఇక పార్టీ ఫిరాయించిన పదవులు రాకపోవడం, ప్రాజెక్టులు కాంట్రాక్టులు ఇవ్వకపోవడంతో ఫిరాయించిన ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలోనే తిరిగి సొంత గూటికి చేరేందుకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. అలాంటి వారిలో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కూడా చేరిపోయినట్లు తెలుస్తోంది. తాజాగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను పరామర్శించడంతో అతడు సొంత గూటికి ఖాయమని స్పష్టమవుతుంది. ఉత్తరాఖండ్ పర్యటనకు వెళ్లి గుండెపోటుకు గురైన సికింద్రాబాద్ ఎమ్మెల్యే మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల పద్మారావు ఆసుపత్రిలో చికిత్స పొంది తిరిగి హైదరాబాద్ చేరారు. తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న పద్మారావును ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పరామర్శించారు. స్టంట్ వేసుకోవడంతో ఆరోగ్యం మెరుగైన విషయాన్ని తెలుసుకున్నారు. ఉత్తరాఖండ్ లో ఏం జరిగిందని పద్మారావును అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య వివరాలు ఆరా తీశారు. ఈ క్రమంలోనే కొన్ని రాజకీయ పరిణామాలపై చర్చించారని తెలుస్తుంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాటా శ్రీనివాస్ అనుచరులు చేసిన దాడి విషయాన్ని మహిపాల్ రెడ్డిని పద్మారావు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులు, జరుగుతున్న పరిణామాలు వీరిద్దరి మధ్య చర్చలోకి వచ్చినట్లు తెలుస్తోంది. వీరిద్దరి కలయిక రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు కన్ఫర్మ్ అయినట్లు చెప్తున్నారు. చూడాలి మరి ఏం జరగబోతుందో. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.